ఇప్పుడు మీరైతే చూస్తున్నారుగా అదేంటంటే ట్రాక్షన్ మోటార్ కేబుల్ కనెక్షన్స్ అయితే అక్కడ ఉంటాయి అన్నమాట. సో దానిని జంక్షన్ బాక్స్ అయితే అంటారు. సో ఇప్పుడు మేమైతే అది మూసేసి ఉంది కదా, సో ఆ డక్క అంటే కప్పు అనమాట. సో అదైతే బయటకైతే తీస్తున్నాం అనమాట. సో అది తీసాక ఆ మోటార్ కనెక్షన్స్ అనమాట, ఆ కనెక్షన్స్ ఎలా తీయాలి అని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో ఒకసారి అయితే చూసేయండి మొత్తం. ఇప్పుడు మీరైతే చూస్తున్నారుగా ఆ జంక్షన్ బాక్స్ డక్క అయితే ఓపెన్ చేసాం అనమాట. సో ఓపెన్ చేసాక ఏం చేయాలంటే, ఇప్పుడు మీకైతే కనిపిస్తున్నాయి కదా కేబుల్ కనెక్షన్స్. సో ఆ కేబుల్ కనెక్షన్స్ అయితే ఇప్పుడైతే మేమైతే తీయాలన్నమాట. అన్కప్లింగ్ అయితే చేయాలి కేబుల్ కనెక్షన్స్. ఇది మెము ట్రైన్ యొక్క ఏసీ మోటార్ అనమాట. సో ఈ మోటార్కి అయితే 3 ఫేజ్ కనెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మేమైతే ఆ కనెక్షన్స్ అయితే తీస్తున్నాం అనమాట. అలాగని లాస్ట్లో తీయచ్చు, లూజ్ చేసాయి. ठीक है ठीक है ठीक हाँ సరే 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 సో ఇప్పుడైతే మేము ఒక్కొక్క కేబుల్ అయితే బయటికి తీస్తున్నాం అనమాట. సో బయటికి తీసాక, సో ఇప్పుడు మేమైతే ఫస్ట్ కేబుల్ బయటికి తీసి ఆ కేబుల్ మీద మార్కర్ పెన్తో అయితే డబ్ల్యూ అని రాస్తున్నాం అనమాట. ఇప్పుడైతే సెకండ్ కేబుల్ అనమాట. సో సెకండ్ కేబుల్ ఏంటంటే వి అనమాట. ఇప్పుడైతే వి అనమాట ఈ సెకండ్ కేబుల్. సో వి అని అయితే మా ఫ్రెండ్ అయితే రాస్తున్నాడు. ఇప్పుడైతే థర్డ్ కేబుల్ అయితే బయటికి తీస్తున్నాం అనమాట. సో ఈ థర్డ్ కేబుల్ ఆల్ఫాబెట్ ఏంటంటే యూ అనమాట. సో యూ అని అయితే రాస్తున్నాం కేబుల్ మీద. కేబుల్ మీద అయితే ఆల్ఫాబెట్స్ అనమాట, యువిడబ్ల్యూ. ఈ మూడు కేబుల్స్ అనమాట. ఒక కేబుల్ మీద యూ, ఇంకో కేబుల్ మీద వి అండ్ ఇంకో కేబుల్ మీద డబ్ల్యూ అనమాట. సో ఈ మూడు ఇలా ఎందుకు రాస్తున్నాం అంటే, కేబుల్ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనమాట వర్క్. ఇలా రాయకుండా ఆ కేబుల్స్ అయితే తీస్తాం అనుకో బయటికి, తర్వాత కేబుల్ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతాం అనమాట. సో కాస్త ఎక్కువ టైం అయితే పడుతుంది కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు. సో అందుకే ఇలా రాస్తున్నాం అనమాట. మీకైతే ఇక్కడ యువిడబ్ల్యూ స్టిక్కర్స్ అయితే కనబడుతున్నాయి కదా. సో ఆ డబ్ల్యూ దగ్గర ఏ కేబుల్ అయితే ఉందో ఆ కేబుల్ బయటికి తీసి ఆ కేబుల్ మీద డబ్ల్యూ అని రాస్తున్నాం అనమాట. సో ఎందుకు ఎలాగంటే, కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ఫాస్ట్గా వర్క్ అయితే అవుతుంది అనమాట. సో మేము ఎప్పుడు ఈ ఐఓహెచ్లో వర్క్ చేసినా సరే మాకైతే ఇదే పద్ధతి అయితే ఫాలో అవుతాం అనమాట. అలాగే ఇంకో పద్ధతి కూడా ఉంటుంది. ఏంటంటే, ఇప్పుడు మీరైతే చూడండి, ఇక్కడ కేబుల్ మీద అయితే నెంబర్ అయితే కనబడుతుంది కదా. సో ఆ నెంబర్ బట్టి కూడా కనెక్షన్స్ అయితే ఇవ్వచ్చు. కాకపోతే కొంచెం టైం ఎక్కువగా అయితే తీసుకుంటుంది అనమాట సో వర్క్ చేసినప్పుడు. సో ఇదన్నమాట ట్రాక్షన్ మోటార్ కనెక్షన్స్ తీయడం. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటా. సో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే, ఈ ట్రాక్షన్ మోటార్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే పెడతాను అనమాట. సో నెక్స్ట్ ఆ వీడియోలో అయితే కలుద్దాం.